నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కోసం చాలా తాపత్రయపడుతున్నారండి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని స్టేషన్కి రప్పించాలి అని చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నాయకులు చాలామంది ఆరోపిస్తున్నారు. ఏది నిజం అసలు? జగన్మోహన్ రెడ్డి గారిని స్టేషన్కి రప్పిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరుగుతుందా ఏంటంటే కనుక అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్నాయని. జగన్ గారి మీద మరో కొత్త కేసు అయితే కనుక నమోదైంది. అదేంటని చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ఫస్ట్ లైక్ చేయండి. రాష్ట్రం అంతా తెలియాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాజీ సీఎం కాబట్టి ఆయన గురించి ఏం జరిగినా అది వార్తే, కానీ ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, అంతేకాదు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మరో కొత్త కేసు అంటే ఆల్రెడీ పాత కేసు మొన్నే కదా రీసెంట్గా పెట్టారు. ఏదైతే సింగయ్య మృతి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కింద ఆయన వాహనం కింద పడి చనిపోయాడని అందరూ అంటున్నారు ఏంటి. కాబట్టి ఆ సింగయ్య మృతి చెందిన ఆ కేసు ఏదైతే ఏటూగా జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చడం, ఏ1గా డ్రైవర్ని చేర్చడం, ఇలా చాలా అయితే కనుక జరిగింది. కాబట్టి ఆ కేసు అలా ఉండగానే మరో కేసు అయితే కనుక తెర మీదకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఏంటబ్బా ఈ కేసుల పరంపర అని అంటే కనుక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా సరే ఫిబ్రవరిన 19న మిర్చి యార్డుకు వెళ్ళారని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు. అర్థమైంది కదండి. అసలు తంతు స్టార్ట్ అయింది అక్కడి నుంచి. యాక్చువల్గా కూటమిలో ఒక అలజడి లేదా ఒకటి క్రియేట్ అయిందిరా అని అంటే కనుక అక్కడి నుంచే గుంటూరు మిర్చి యార్డు కాడి నుంచే. ఎందుకంటే గుంటూరు మిర్చి యార్డు రైతులకి ఏదైతే కొనుగోలు జరగటం లేదన్నారో, మిర్చి రైతులు నష్టపోతున్నారు అన్నారో, వాళ్ళని పరామర్శించడానికి, వాళ్ళకి మద్దతు ధర తెలియడం కోసం, సంఘీభావం తెలపడం కోసం అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి అసలు వారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన జనం చాలా విపరీతంగా వచ్చారు, తండోపతండాలుగా వచ్చారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకి వెళ్ళినా సరే ఆ పర్యటనకి జనాలు విపరీతంగా వస్తున్నారు. అక్కడి నుంచే కూటమిలో ఒక అలజడి అనేది క్రియేట్ అయిందన్నమాట వాస్తవమే. అంతమంది జనం ఎలా వస్తున్నారు, అంతమంది జనం ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆ జనం రాను పెరిగారే తప్ప పెరగల. గుంటూరు, అలాగే అనంతపురం, తర్వాత పల్నాడు, ఏదైతే ఇవన్నీ ఈ పర్యటనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనం బీభత్సంగా రావడంతో ఒక అలజడి అనేది క్రియేట్ అయింది. మొత్తానికి ఏదైతేనండి ఈ సింగయ్య మృతి మీద ఒక కేసు, అలాగే ఏదైతే గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళడం వల్ల అక్కడ అందులోనూ ఎమ్మెల్సీ కోడ్ ఉన్నది కాబట్టి అని చెప్పేసి ఒక కేసు అయితే ఫైల్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అంబటి రాంబాబు గారు, అలాగే కావాటి మనోహర్ నాయుడు, అలాగే అప్పిరెడ్డి, అలాగే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళందరికీ 41A కింద నోటీసులు ఇచ్చారు. కాబట్టి పిలిచినప్పుడు విచారణకు రావాలని ఆ నోటీసులో సూచించడం జరిగింది. మరి ఇప్పటికే జగన్ గారి మీద సింగయ్య మృతి కేసు ఏదైతే ఉందో అది కాకుండా ఈ 41A నోటీసులు, మరి జగన్ గారిని స్టేషన్కి వస్తారా, జగన్ గారిని స్టేషన్కి పిలిపిస్తారా ఏంటనేదే చాలామందిలో ఆసక్తి అయితే కనుక నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇదే కాదు, ఈ 4 ఏళ్లలో ఇలాంటి కేసులు చాలా అయితే రాబోతాయి జగన్ గారి మీద, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ప్రతిపక్షంలో ఉన్నాడు, పోరాటాలు ఉద్యమాలు తప్పదాయి. కాబట్టి దానికి తగ్గట్టే కేసులు ఉంటాయి. అదే నేను చెప్పాలనుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 41A నోటీసులు ఏది ఇచ్చారో ఆ నోటీసులు గురించి విచారించడానికి పోలీస్ స్టేషన్కి పిలుస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, ఈ కేసుల్లో ఆయన ఎలా ఎదుర్కోబోతున్నాడు ఏంటనేది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. దాన్ని బట్టే మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.